Zone Ads, World of Local Business Info. నమస్కారం అండి. నా పేరు భవానీ, మా ఇంటి పేరు కంబంపాటి. మేము భవానీ వివాహ వేదికని సంస్థను స్థాపించి గత 25 సంవత్సరాలుగా వధూవరులందరికీ కూడా మంచి సంబంధాలు చూస్తూ సేవలు అందించడం జరుగుతుంది. మా సంస్థ తరఫున ఎన్నో వేలాది జంటలు పెళ్ళయి వాళ్ళు సంతోషంగా జీవించడం, మళ్ళీ వాళ్ళ పిల్లలు కూడా మా దగ్గర రిజిస్టర్ చేసుకోవడానికి రావడం కూడా చాలా సంతోషాన్ని ఇస్తూ ఉంటుంది. మేము గత 25 సంవత్సరాల్లో మేము సేవలు అందించినందుకు గాను నాకు డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహ గారి ద్వారా కూడా దశాబ్ద మహిళ అంటే బెస్ట్ లేడీ ఎంటర్ప్రినర్గా దశాబ్ద మహిళ అనే అవార్డు కూడా రావడం జరిగింది. ఇవాళ ఆదివారం 19వ తారీఖు మేము నిర్వహించే పరిచయ వేదికని మమ్మల్ని ఆశీర్వదించడానికి సోదర సమానులైన బ్రాహ్మణ సంఘం ప్రెసిడెంట్ గారైన విశ్వాప్రగడ సత్యనారాయణ గారిని వేదిక మీకు ఆహ్వానిస్తున్నాము. సత్యనారాయణ గారు బ్రాహ్మణ సంఘం BSS సంఘానికి ప్రెసిడెంట్గా హైదరాబాద్లో తెలంగాణకి నిర్వహిస్తూ ఉంటారు. ఆయన ఎన్నో సేవలు అందిస్తారు. యాక్చువల్గా మాకు హెల్ప్ చేయడానికి ప్రత్యేకించి ఆయన రావడం నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఒకసారి సార్ మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఈ వేదికకు వచ్చిన పెద్దలందరికీ నమస్కారం అండి. నా పేరు విశ్వాపరెడ్డి సత్యనారాయణరావు. నేను దాదాపుగా ఒక 10-12 సంవత్సరాలు బట్టి నేను బ్రాహ్మణ సంఘాల్లో ఉంటున్నాను. బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య అది బెస్ట్ జోన్కి నేను ప్రెసిడెంట్గా ఉంటున్నాను. నేను ఉండేది హైదరాబాద్ ప్రగతి నగర్లో ఉంటాను. అలాగే తెలంగాణ బ్రాహ్మణ సంఘంలో కూడా వర్కింగ్ కమిటీ మెంబర్గా కూడా ఉన్నాను. వధూవరుల స్వయంవరం వేదికకు వచ్చిన మీ అందరికీ శుభాకాంక్షలు ముందుగానే తెలుపుతూ ఈ సభని మీరు అందరూ సద్వినియోగం చేసుకోమని మేము సవినయంగా మీ అందరికీ మనవి చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. పరిచయం అనేది వివాహ బంధంగా మీ ఇంట్లో అందరికీ మారాలని మా సదుద్దేశంతో ఈ వేదిక నిర్వహించడం జరుగుతుంది. అందరూ కూడా ఇంత ఎండలో కష్టపడి వచ్చారు. చాలా ధన్యవాదాలు. ముందరగా సభలో కూర్చున్న అందరికీ కూడా పేరు పేరున నాకు తెలియదు, అందరికీ చెప్పలేం కాబట్టి అందరికీ కూడా ధన్యవాదాలు. ప్రతి వాళ్ళకి కూడా మేము నిర్వహించే ఈ కార్యక్రమంలో మీ ఇంట్లో కంపల్సరీగా పెళ్లి బాజాలు మోగాలి మా వివాహ వేదిక ద్వారా నేను కోరుకుంటున్నాను. చాలా మంది మంచి మంచి ప్రొఫైల్స్ ఉన్నాయి మా దగ్గర. నేను అనుకునేది ఏంటంటే మీరు మన పేరెంట్స్ అందరూ కూడా మనకి 30 లోపలే పెళ్లి చేశారు కాబట్టి మనం 60 కల్లా ఇక్కడ కూర్చోగలిగాం, అంతే కదా. 60 కల్లా మీరు అందరి కుర్చీలో కూర్చుని మీ పిల్లలకి పెళ్లి సంబంధాల కోసం మాట్లాడగలుగుతున్నారు, అడగగలుగుతున్నారు ఎవరినైనా. బట్ ఇప్పుడున్న జనరేషన్లో కెరీర్లో సెటిల్ అయితే కానీ పెళ్లిళ్ళు చేసుకోవట్లేదు. చాలా మంది కెరీర్లో సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకుంటాం, కెరీర్లో సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకుంటారు. కానీ దానివల్ల ఏమవుతుందంటే కొంచెం లేట్ అవుతుంది. కెరీర్లో సెటిల్ అయిన పెళ్లి చేసుకునేటట్లయితే ఒక ఫెసిలిటీ ఉంటుంది, కాదని మనం అనలేము. బట్ ఏంటంటే తొందరగా మ్యారేజ్ చేస్తే వాళ్ళకి 60 ఏళ్ళు వచ్చేసరికి, మనందరికీ 60 ఏళ్ళు వచ్చేసరికి మన పిల్లలు మన చేతికి ఎలా అందొచ్చారో వాళ్ళకు కూడా అలాంటి అవకాశం ఉంటుంది. మన భారతీయ సనాతన ధర్మం ముందరికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ధన్యవాదాలు. ఇంతవరకు నేను చెప్పింది విని నా అభిప్రాయం మాత్రమే ఇందులో నేను చెప్పాను. బుక్స్ రిలీజ్ చేసాము. బుక్లో ఆల్రెడీ ముందరగా రిజిస్టర్ అయిన వాళ్ళ పేర్లన్నీ కూడా బుక్లో వచ్చాయి. ఒక 3 days బిఫోర్ వరకు వచ్చిన పేర్లన్నీ కూడా మేము బుక్లో ప్రింట్ వేయడం జరిగింది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా బుక్లో కూర్చుని మాట్లాడండి. దయచేసి మీరు మీ ఇంట్లో పెళ్ళి అయితే డెఫినెట్గా మాకు ఇన్ఫార్మ్ చేయండి. చేస్తే మేము పెళ్ళైన బయట అసలు వితిన్ 1 minute కూడా ఉంచాము. డే టైంలో మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే ఎవరైతే అబ్బాయిని అమ్మాయిని తీసుకొచ్చారో వాళ్ళకి ఫస్ట్ ఆప్షన్ ఇద్దాం మనం. అప్పుడు ఏంటంటే వాళ్ళకి ఉపయోగం ఉంది. అమ్మాయి యాక్చువల్గా డైవర్సీ, మీ ఇంట్లో ఎవరైనా మీకు సూటబుల్ అనుకుని మీరు అనుకున్నట్లయితే ఫస్ట్ అమ్మాయి స్టేజ్ మీదకి వచ్చినందుకు అందరూ క్లాస్ కొట్టండి ఫస్ట్. ఎందుకంటే అంత డేరింగ్ అమ్మాయి వచ్చింది, అందుకు మనం అభినందించాలి. కాశీపట్ల లక్ష్మీ ప్రసన్న, 90 డేట్ ఆఫ్ బర్త్. ఈ అమ్మాయి బయట డైవర్సీ అండి. మీ ఇంట్లో ఎవరైనా అబ్బాయి కానీ ఉన్నట్లయితే మీరు సజెస్ట్ చేయొచ్చు. ఈయన మా హస్బెండ్ అండి, మా వారు, మా శ్రీవారు. ఆయన పేరు ఉదయభాస్కర్ సత్యనారాయణ. తన బిల్డర్ యాక్చువల్ గాను. ఒకళ్ళు ఇల్లు కట్టి చూడు, ఒకళ్ళు పెళ్లి చేసి చూడని ఇద్దరు చెరుకు పురుషుని ఎంచుకున్నామండి. నేను ఇల్లు కట్టిస్తాను, ఆవిడేమో పెళ్లి చేస్తున్నాను. ఇంతవరకు వచ్చింది కాబట్టి ఎవరికైనా రాజమండ్రిలో అపార్ట్మెంట్ తీసుకోవాలని ఉంటే మా మ్యాట్రిమోనీని సంప్రదించండి. కొంతమూరు ఏరియాలో కట్టామండి. 1100 SFT, 35-34 lakhs ఇస్తాను. ఇందుర్తి అజయ్ కృష్ణ అండి, హరితస గోత్రము, నియోగి, 93లో పుట్టాడు. 7th September 93. ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ దాంట్లో వర్క్ చేస్తున్నారండి. UBS ఇండియా హైదరాబాద్లో. MBA ఫైనాన్స్ చేశారు, మార్కెటింగ్ కూడా అండి. 14 lakhs per annum.
వృత్తికి రెండో పాదం అండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు వాళ్ళ సిస్టర్ వచ్చారు, వాళ్ళని కూడా కాంటాక్ట్ చేయొచ్చు. అమ్మాయి యుఎస్ లో ఉంటుందండి. అమ్మాయి వాళ్ళ మదర్ వాళ్ళు వచ్చి 6,000 నియోగులు, 98 డేట్ ఆఫ్ బర్త్, అంటే 94 నుంచి చూడొచ్చు. ఎవరైనా 94 డేట్ ఆఫ్ బర్త్ ఉన్న అబ్బాయిల పేరెంట్స్ యుఎస్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే, ఇక్కడ ఉన్న వాళ్ళలో మీరు మదర్ ఇక్కడికి వచ్చారు కాబట్టి మీరు మాట్లాడి వాళ్ళతో కుదుర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. యుఎస్ లో ఉన్న వాళ్ళే కావాలండి. 94, 95 నుంచి వస్తుంది. యుఎస్ లో మ్యాచ్ కావాలి. నియోగులైనా వైదికులైనా పర్వాలేదు. మా అమ్మాయి డాక్టర్ అండి, సర్జన్, జనరల్ సర్జన్, ఏఏజీ హాస్పిటల్ గచ్చిబౌలిలో. ప్రిఫరబుల్లీ డాక్టర్ అబ్బాయి కానీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అబ్బాయి కానీ కావాలి. 1992, 1994 ఈ మధ్యకాలంలో పుట్టిన అబ్బాయిలు. మేము కౌంటింగ్స్ కోసం 6,000 నియోజకం, కానీ శాఖ పట్టింపు లేదు మాకు. అమ్మాయి చాలా తెలియగలది, చాలా హార్డ్ వర్కింగ్, చాలా ఫ్రెండ్లీ, అంబిషియస్ అబ్బాయి కావాలి. కొంత మంచి హై శాలరీ ఉన్న అబ్బాయిల కోసం చూస్తున్నాం. Hi everyone. So, na పేరు సాయి ప్రియాంక and currently working in Metascope as a software engineer. My requirements is like 5'7" height and no bad habits like smoking and drinking, and minimum salary 15 lakhs to 20. ఉప్పల సాయి ప్రియాంక అండి, 95 డేట్ ఆఫ్ బర్త్. 95 డేట్ ఆఫ్ బర్త్ సూటబుల్ వాళ్ళు ఎవరైనా ఉంటే, భారతదేశ గోత్రం కాని వాళ్ళు. అమ్మాయి ఇక్కడే ఉంది. అమ్మాయి చాలా బాగుంది. అమ్మాయి అంటే ఇలా ఉండాలనేటట్టుగా ఉంది. ఇందులో ఎవరు కోడలు అవుతుందో చూద్దాం. ఓకే అమ్మా, రైట్. నమస్కారం అండి. మా భవానీ వివాహ వేదిక తరఫున మేము నిర్వహించిన బ్రాహ్మణ వధూవరుల వివాహ పరిచయ వేదికకి విచ్చేసిన పెద్దలు అందరికీ కూడా, పేరెంట్స్, అబ్బాయిలు, అమ్మాయిలు అందరికీ కూడా మా ధన్యవాదాలు, కృతజ్ఞతలు కూడా. ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇది సాధ్యం కేవలం మీ అందరి వల్ల అయిందని మాత్రమే నేను చెప్పగలను. ఎందుకంటే ఎంతో సహకరించారు. అందరి పరిచయ వేదికలో జనరల్గా నిర్వహించేటప్పుడు అబ్బాయిల పేరెంట్స్ ఎక్కువ మంది వస్తారు, అబ్బాయిలు ఎక్కువ వస్తారు. కానీ మేము నిర్వహించిన దాంట్లో ఇదే ఫస్ట్ టైం ఇంతమంది అమ్మాయిలు రావడము. అమ్మాయిల పేరెంట్స్ కూడా చాలామంది వచ్చారు. చాలామంది వచ్చి ఈ సభని ఇంత జయప్రదం చేసినందుకు అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు. ముందుగా మేము ఎవరికి ధన్యవాదాలు చెప్పాలి అంటే, మా సోదర సమానులైన బిఎస్ఎస్ ప్రెసిడెంట్ అయిన విశాఖపట్నం సత్యనారాయణ గారికి కూడా మేము ధన్యవాదాలు ప్రత్యేకించి తెలపాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మొదటి నుంచి లాస్ట్ వరకు, చివరి వరకు నిలబడి మాకు ఎంతో చేయూతనిచ్చి ఎంతో సహాయ సహకారాలు అందించిన ఆయన టీం మెంబర్స్ కూడా మేము ఈ సభాముఖంగా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇలాగే మీ అందరి ప్రోత్సాహం మాకు ఎప్పుడూ ఉండాలని, ఎన్నెన్నో పరిచయ వేదికలు మా సంస్థను ఇలాగే నిర్వహించాలని నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. Subscribe to our channel, click the bell icon and select all.